ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 126, మే 6. మొదటి భాగంగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం నుండి చదువుకుందాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజుదండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినది ఏమనగా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖి మాటలాడును, కన్నులరా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించే వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును. కావున నా తండ్రి తొడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలెను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చి తిని, నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండిని తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకుంటుని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు రాసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడగు నెరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించి తిని, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. నెరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపత్యకు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియా ఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వల్ల నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు కలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వాతంత్రించుకొనిరి, కానీ నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి కనుక ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాను. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద
యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను. నీవే దాన్ని చూచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలిపించుకోమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు సాధ్యమైనది ఏదైనా నుండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి మీ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్య దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు. ఎలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదా జనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తన నేను నివారణ చేయి ఉద్దేశించినట్లు వారి పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయను. నేను పెందెలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఈ పట్టణంను గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణంను గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటి నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిశ్చయముగా నివసింపచేసేదను. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటికిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిని చెరగొనిపోయిన వారిని రప్పింపబోచున్నాను. కనుక బెన్యామీను దేశంలోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడి దిబ్బల దిబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీయు యూదారాజుల నగరులను శిథిలమైపోయాను కదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కల్దీలతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడవైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించుచున్నాను.
వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపము దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరిట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారి స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మనుషులైనను, జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములలోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులందరూ మన్నెపు పట్టణములలోనూ, మైదానపు పట్టణములలోనూ, దక్షిణ దేశపు పట్టణములలోనూ, బెన్యామీను దేశంలోనూ, యెరూషలేము ప్రాంత స్థలములలోనూ, యూదా పట్టణములలోనూ మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేరు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించెను. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములను అర్పించుటకును, బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల, నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీలగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానంను ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారెడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు అతని అధికారం క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధం చేయుచుండగా, యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు
మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడను. నీవు బబులోనునకు పోవుదువు. యూదా రాజైన సిద్కియా యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందేదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగూ కావలెనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారము గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. బబులోను రాజుదండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యంలోనున్న హెబ్రీలను గాని హెబ్రీలాండ్రను గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలెనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగానున్న వారిని విడిపించుదమనియు ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపర్చుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన తర్వాత వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీలకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి. నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారంగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకే వారిని లోబర్చుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికి విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గక్షామ సంకటముల పాలగుటకైన విడుదలయ్యే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారంలోని వారిని యాజకులను దేశ జనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచి వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. యూదా రాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచి వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికి అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంటపెట్టి దాన్ని కాల్చివేసెదరు. మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదురు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.